నన్ను ముట్టుకోకుండా నాపై చేతబడి చేయగలవా? చెప్పు. 1,00,000 రూపాయలు ఇస్తాను, నన్ను ముట్టుకోకుండా నాపై చిల్లంగి చేయగలవా? చెప్పు. 10 లక్షలు ఇస్తాను, కావాలంటే నా రక్తం ఇస్తాను, నా వెంట్రుకలు ఇస్తాను. చెప్పు. నన్ను ముట్టుకోకుండా నాపై బాణమతి చేయగలవా? చెప్పు. 1,00,00,000 రూపాయలు ఇస్తాను. అయ్యా అయ్యా అయ్యా, నాలో ఏ మంత్రాలు మాయలు లేవు. నిజంగా నా దగ్గర ఆ శక్తులే ఉంటే ఈ శ్మశానంలో నేనెందుకు ఇలాంటి బ్రతుకుతాను? అయ్యా, ఆ శక్తులే ఉంటే కోటీశ్వరులను చంపి నేను కోటీశ్వరుని అయిపోతాను కదయ్యా. ప్రజలు సినిమాలు సీరియళ్ళు చూసి నమ్ముతుంటే వాళ్ళ బలహీనతను అడ్డు పెట్టుకొని ఈ బ్రతుకుతున్నానయ్యా. నిజంగా నాకు ఏ మంత్రాలు మాయలు లేవు, రావు కూడా. క్షమించండి అయ్యా. నాలో మంత్రాలు మాయలు లేవని మీకు ఎలా తెలుసు? ఇంతకు మీరెవరు? నేను క్రీస్తును నమ్మిన క్రైస్తవుడను, జయశాలి పీడి సుందరరావును. కనిపించని ఆత్మను ఎవ్వరు ఈ కళ్ళతో చూడరు ఎన్నడు. కనిపించని ఆత్మకు ఉండవు కనిపించే మాంసం ఎముకలు. కనిపించని ఆత్మను ఎవ్వరు ఈ కళ్ళతో చూడరు ఎన్నడు. కనిపించని ఆత్మకు ఉండవు కనిపించే మాంసం ఎముకలు. పగపట్టి పీడించదాత్మెప్పుడు, నిన్ను ఆవహించదు ఆత్మెప్పుడు. పగ తీర్చుకొనవు ఆత్మలు ఎప్పుడు, పరకాయ ప్రవేశం లేదెప్పుడు. దేహం విడిచిన ఆత్మెలుతుంది క్షణము, ఆ ఆత్మను వదలడు దేవుడు మరుక్షణము. సినిమాలే నిజమే కాదు, దర్శకుడే పిచ్చివాడు. మరణించిన వారే ప్రేతాత్మలుగా వస్తారా? మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా?